హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఇండియన్ రైల్వే 1582 కిలోమీటర్లు వెళ్ళే ట్రైన్ ముర్దేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వెళ్తుంది. మనము మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. చూస్తున్నారు కదా మీరు, ట్రైన్ అయితే వస్తుంది మనకి మహబూబ్ నగర్ టు ముర్దేశ్వర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. ఇది ప్రతి వారంలో మనకి 2 రోజులు వస్తుంది, మంగళవారము అదేవిధంగా శుక్రవారము. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12789. ఇది ఉదయము మనకి మంగళవారము 7 గంటల 28 నిమిషముల నుండి 8 గంటల మధ్యలో వస్తుంది. సో కాబట్టి ప్రయాణికులు వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ యొక్క ట్రైన్ సౌకర్యం ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ట్రైన్ గురించి చూసుకున్నట్లయితే నేను కూడా గద్వాల్ వరకు అయితే ప్రయాణం చేస్తున్నాను. ఇక్కడ కూడా ఈ ట్రైన్ లో అన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏసీ కోచెస్ కూడా ఉన్నాయి. ఈ యొక్క మహబూబ్ నగర్ నుంచి ఒక ట్రైన్ ని మనం చూసుకున్నట్లయితే మనకి ఏ స్టేషన్ల ద్వారా ఆగుకుంటూ వెళ్తున్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది వాళ్ళు స్టేషన్ చూసి వెళ్తూ ఉంటారు, ఏ స్టేషన్ల ద్వారా ఆగుకుంటూ వెళ్తుందని. ఈ యొక్క మహబూబ్ నగర్ నుంచి మనకి ఈ యొక్క ట్రైన్ స్టార్ట్ అయినట్లయితే యాక్చువల్ గా కాచిగూడ నుంచి వస్తుంది ఈ ట్రైన్. కాచిగూడ నుంచి డైరెక్ట్ గా మహబూబ్ నగర్ నుంచి గద్వాల్ నుంచి మనం కర్నూలు సిటీ నుంచి మనం చూసుకున్నట్లయితే డ్రోన్ జంక్షన్ నుంచి మనకు గూటి జంక్షన్ నుంచి కడప జంక్షన్ వరకు వెళ్తుంది. అదేవిధంగా రేణిగుంట జంక్షన్, కోయంబత్తూర్ జంక్షన్ వరకు కూడా ఈ యొక్క ట్రైన్ వెళ్తుంది. అదేవిధంగా తిరూర్, అదేవిధంగా ఉడిపి నుంచి మనకి ముర్దేశ్వర్ వరకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. మనకు కూడా డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మన మహబూబ్ నగర్ నుంచి 1582 కిలోమీటర్లు ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ట్రైన్ ప్రయాణం అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నాం మనము ట్రైన్ కూడా ఏ విధంగా మహబూబ్ నగర్ నుంచి బయలుదేరుతుందో కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనము ఈ యొక్క ట్రైన్ లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి రిజర్వేషన్ కోచెస్ ఎక్కువగా మనకి ఈ యొక్క ట్రైన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇది వారానికి 2 రోజులు మాత్రమే వెళ్తుంది కాబట్టి ఎక్కువగా మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఈ ట్రైన్ లో ఎక్కువగా మనకి ఫుడ్ కూడా మనము వచ్చింది. అది కూడా మీరు చూస్తున్నారు, రైల్వే స్టేషన్ లో ఫుడ్ కూడా మనకి ఈ ట్రైన్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క ట్రైన్ కూడా చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఈ యొక్క ట్రైన్ ఉడిపి వెళ్తుందా అని. తప్పకుండా వెళ్తుంది ఈ యొక్క ట్రైన్. ఉడిపి బైడోర్ బిందూర్ కూడా వెళ్తుంది ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది. సో కాబట్టి ప్రయాణికులు గమనించి ఈ యొక్క ఇండియన్ రైల్వే ప్రయాణాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే చాలా తక్కువ చార్జెస్ కలిగినటువంటిది ప్రయాణం ఏది అంటే ఇండియన్ రైల్వే ప్రయాణమే. సో కాబట్టి మీరు ఎక్కడైనా లాంగ్ జర్నీ, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నా నేను, ఎక్కడైనా మీరు లాంగ్ జర్నీ వెళ్తున్నారు అంటే ఇలాంటి రైల్వేలోనే వెళ్ళండి. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా నిద్రపోయి మనము స్లీపర్ కూడా ఉంటది, దీంట్లో ఏసీ కోచ్ కూడా ఉంటది. దానికి తగ్గట్టుగా ఆ యొక్క ప్రైజెస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎంత ప్రైజెస్ ఉన్నాయో లేదు కూడా నేను క్లియర్ గా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మహబూబ్ నగర్ నుంచి అయితే మన ఈ యొక్క ట్రైన్ అనేటువంటి బయలుదేరిపోయింది. ఉదయము మంగళవారము శుక్రవారము ప్రతిరోజు ఉదయము 8 గంటలకి ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది బయలుదేరి వెళ్తుంది. ఇది మహబూబ్ నగర్ చెప్పాను కదా ఎన్ని స్టేషన్ల ద్వారా ఆగుంటుంది, 1582 కిలోమీటర్లు అవుతుంది. ఈ యొక్క మహబూబ్ నగర్ నుంచి బయలుదేరినట్టయితే మనకి 2 రోజుల ప్రయాణము ఆ యొక్క స్టేషన్ వరకు చేరే వరకు. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్రయాణాన్ని వినియోగించుకోండి. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కాబట్టి మీరు కూడా ఎక్కువగా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకొక ట్రైన్ గురించి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.